വരമൊന്നു തന്നാൽ തീരാത്ത ദുരിതങ്ങൾ തീരും ശംഭോ ശിവശംഭോ 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 ശംഭോ. Salimos por la carretera, la gente a mí me pregunta y yo le digo que yo estoy en Marianela, 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 yo le digo que yo estoy en Marianela, Marianela. మనమైతే కార్లో సామాన్ పెట్టి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిపోయి అయితే మనం తిరుపతిలో దర్శనం చేసుకొని శ్రీకాళహస్తి దర్శనం కావాలని కోరుతున్నాం. ఇంకా అంటే మొన్న దర్శనం కాలే కాబట్టి అది అవే టికెట్లు ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ కావాలి అసలు అది దర్శనం. ఈ రోజు మార్నింగ్ దాకా వెయిట్ చేస్తే టైం లేట్ అయిపోతుంది అని చెప్పి ఇటు వచ్చినాం. ఈ రోజు మార్నింగ్ అడిగి పోదాం అనుకున్నాం ప్లాన్ ప్రకారం, కానీ ఆపు ఇప్పటికీ ఆ వేడి నీళ్ళు పెట్టుకొని కట్ చేసి ఇచ్చేసి పండుకుంటే కొంచెం నొప్పి తగ్గింది. ఇంటికి వెళ్ళిపోవడమే. నిన్న నైట్ మన పవన్ కూడా ముందు కొట్టించుకుంటాడట, మొక్కుంది, తలనీళ్ళు ఇచ్చుకోవాలి. ఆ మొక్కు కోసం ఆగినాడు. నిన్న నైట్ రెస్ట్ తీసుకున్నాం, ఇవాళ రెస్ట్ తీసుకున్నాం. అయినా ఇప్పుడు ఓకే పోవచ్చు. రెస్ట్ లేకుండా ఆపు. అసలు మా ప్లాన్ ఏంటంటే ఈ రెండు కాంచి అరుణాచలం రెండు కవర్ చేసుకొని ఇలా మూడింటి తిరుపతి తిరుపతి ఉండాల్సి. మనం అక్కడ నుంచి అయితే చెన్నై హైవేకి వచ్చేసినాం. చెన్నై హైవేకి వచ్చేసి మనం ఇక్కడ అయితే హోటల్ దగ్గర ఆపినాం చాయ్ తాగడానికి. చాయ్ తాగి వెళ్ళిపోవడమే ఉంటుంది. మనం అయితే తిరుపతికి వచ్చేసినాం. తిరుపతిలో పెట్రోల్ బంక్ లో ఆపినాం. పెట్రోల్ అయిపోయింది. థర్డ్ ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నాం. చేపిస్తే ఒకసారి వేపిస్తే మేము చౌటపల్లికి అయితే వెళ్ళిపోదాం. అదే అవుతుంది ఫుల్ ట్యాంక్ కొట్టమని చెప్పినాం. కొడుతున్నాడు కార్ ఆపినా కూడా. కొట్టంగానే ఎక్కేస్తాం. ఎక్కి కొండ మీదకి ఎక్కినామంటే అయితే యాక్చువల్గా తీసుకున్న టికెట్లు వస్తాయంట. ఈరోజు 12 వరకు నైట్ 12 వరకు ఉంటాయంట. అవే తీసుకొని మీదకైతే వెళ్ళిపోతాం. అది ఒకసారి లైన్లో పడ్డ తర్వాత దర్శనం అయితే అసలు అది అయిపోతుంది. లేదు లైన్లో పోవడం లోపే మనం మీదకి వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ కింద నుంచి మీరు పోతానికి 1 hour అయితే టైం అయితే పడదు. అదే మొత్తానికి అయితే మీదకైతే వచ్చేసినాం. మనం మీదకి వచ్చేసినాం. మా ఫ్రెండ్ పవన్ అయితే గుండు కొడించుకోవడానికి అయితే వెళ్ళినాడు. నేనైతే ఇక్కడ కాళ్ళు చేతులు ఫేస్ వాష్ చేసుకున్నాం. సాయి కూడా చేసుకొని వస్తున్నాడు. ఇక్కడ చాయ్ కోసం అయితే ఆగినాం. అన్న చాయ్ అయితే పెడుతున్నాడు. చాయ్ తాగేసి ఇక మన దర్శనానికి వెళ్ళిపోవడమే. మా ఫ్రెండ్ కూడా గుండు కొట్టుకోవడం పవన్ అదే చెప్పిన అయిపోగానే వాడనే వెళ్ళిపోవడమే. ఒక్కసారి లైన్లో పోయి పట్టామంటే ఇక దర్శనం ఎప్పుడన్నా. మొత్తానికి అయితే వచ్చేసాం. మీదకి వచ్చేసాం. మా ఫ్రెండ్ అయితే గుండు కొట్టించుకున్నాం. గుండు ఫ్రెండ్, సెకండ్ గుండు ఫ్రెండ్. సాయంత్రం వైట్ షర్ట్ వేసాం. ఒక్కరు వైట్ షర్ట్ తీసి గుండు కొట్టించుకున్నాం. అట్రాక్షన్ ఉన్నా అని చెప్పి బ్లూనే వేసుకున్నాడు. ఏందో అట్లా పడేసిరు. ఏవో గదే జైలు, ఆ జైలు అట్లే ఉంటుంది సర్వదర్శనం అయితే. అందుకే చెప్పాను సరే కొంచెం లేట్ అయినా సరే మాకు టికెట్లు అయితే దొరికినాయి. అవే టికెట్ల మీద ముందుకైతే వెళ్ళిపోతున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్లో అయితే డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసిన తర్వాత మాత్రం ఇక మేము లోపలికి వెళ్ళిపోతాం. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మీతోటి మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాం. మేమైతే ఉరుకుతున్నాం. 11కి క్లోజ్ అంట. 10:40 అవుతుంది. లోపలికి అయితే ఉరికేసి ఆ టికెట్స్ తీసుకుంటాం. ఫోన్ డిపాజిట్ చేస్తాం. ఎక్కడ డిపాజిట్ చేయాలో ఫోన్ అనేది మనకైతే తెలియదు. లోపల పోయిన తర్వాత డిపాజిట్ చేస్తాం. ఇలా ఉరుకుతుంటే మై హార్ట్ బీ లైక్ నన్ను ఆగిపోమంటావు. అయితే ఫోన్లో అయితే డిపాజిట్ ఇక్కడనైతే ఫోన్లో అయితే డిపాజిట్ చేయాలంట. డిపాజిట్ చేసేసి వెళ్ళిపోవడమే. మనదైతే దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత 45 minutes కూడా పట్టలేదు. ఎమ్మటే వచ్చేసాం దర్శనానికి. దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు అయితే తీసుకున్నాం. మళ్ళీ ఫోన్ డిపాజిట్ దాంట్లోకి వెళ్ళి ఫోన్ డిపాజిట్ దగ్గర ఫోన్ అయితే తీసుకొని అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకటే రోజు అయితే అరుణాచలం తిరుపతి ఒకటే రోజులో అయిపోయింది దర్శనం. రెండు ఒకటే రోజు అయినాయి. ఎవరైనా చేసి ఉంటారో కాకపోతే కొన్ని అనేటివి ఉంటాయి. మీకు చెప్తాను నేను ఏంటంటే అది ఏ టైంలో పోతే ఎట్లా దగ్గర జల్దీ దర్శనం అవుతుంది, టికెట్ ఎట్లా తీసుకోవాలి అంతా మేము చేసింది అయితే ఎక్స్పీరియన్స్ చేస్తా. ఎందుకంటే మేము 40 minutesలో దర్శనం అయిపోగొట్టుకున్నామంటే అది జల్దీ నాకు తెలిసినంత ప్రకారం. అందుకోసం అని చెప్పేసి మీకైతే చెప్తాను. మీకు ఖచ్చితంగా వీడియో అనేది ఫుల్ వీడియో చూడండి. చాలా బాగా అయితే మీకు నచ్చుతుంది. లక్ష విధి విధాన హే సదన
वासव सुहास गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा अशोक विहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवाकं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन सम्प्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष विधिधान हे सदन निखिल जन सालोचन దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనమైతే వెళ్ళిపోతున్నాం శ్రీకాళహస్తికి. అయితే యాక్చువల్గా మీకు చెప్తానని చెప్పాను కదా ఎలా నాకు 45 minutesలో దర్శనం అయిపోయిందని చెప్పేసి. యాక్చువల్గా దానికన్నా వన్ డే ముందే మేము ఇక్కడ తిరుపతికి చేరుకున్న తర్వాత ఏమైందంటే భూదేవి కాంప్లెక్స్లో ఫ్రీ దర్శనం టికెట్స్ కోసం నిల్చుందామని అక్కడికి వెళ్తుంటే ఒక స్కామర్ గార్డ్ వచ్చేసి మీకు టికెట్లు ఇప్పిస్తా 500 అని చెప్పేసి పేమెంట్ చేసిన వాడిని నమ్మి వాని కోసం ఒక 2 hours వేస్ట్ చేసుకున్నాం. ఇంకా వస్తలేడు. మా ముందటనే సర్వదర్శనంలో 25,000 టికెట్స్ ఇస్తే మా ముంగటనే ఒక 20,000 మెంబర్స్ వెళ్ళిపోయారు ముందుకు. మేము చూస్తూ ఉన్నాం. ఇక వాడు వస్తట్లేడని చెప్పేసి పోయి ఎట్లకేళ్ళకి మేము లైన్లో ఇవ్వడితే వర్షం పడుతుంది, మీద నుంచి వర్షం పడుతుంది. వర్షంలో తడుచుకుంటే ముందుకు వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత టికెట్స్ మేము పోయే టైంకు 500 ఉన్నాయి. ఆ రోజు 500 టికెట్సే ఉన్నాయి. ముందట లైన్లో ఒకడు ముసలాదనం పంచాయతీ పెట్టుకుంటుంటే ఆ 500 టికెట్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ డేకి 2000 టికెట్స్ పెట్టిర్రు. 2000 టికెట్స్ పెడితే మాకు అందులోకి వెళ్ళి మాకు టికెట్స్ వచ్చినాయి. అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్, అంటే టుడే ఎర్లీ మార్నింగ్ 3 o'clock టికెట్స్ వచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఏంది 3 o'clock టికెట్స్ వచ్చినా సరే అవి మనకి ఏంటంటే 24 hours ఆ డేలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ టైం వేస్ట్ చేసుకునేది ఎందుకని చెప్పేసి మేము కంచి అరుణాచలం దర్శనాలు చేసుకొని ఆ దర్శనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం అనమాట. తిరుపతికి వచ్చేసి 11కు గేట్స్ క్లోజ్ చేస్తారన్న టైంలో మేము 10:45కి లైన్లోకి వెళ్ళి పడ్డాం. మాకు ఎర్లీ మార్నింగ్ 12:04కి అయిపోయింది. 12:04కు కరెక్ట్ దర్శనం అయిపోయింది. అలా మాకు 45 minutesలో దర్శనం అయిపోయింది. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే 2కు స్టార్ట్ అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్లు ఇవ్వడం అనేది మీరు 12కి ఏరుకున్నా సరే 2 hours ఆ లైన్లో ఇవ్వడితే చాలు మీకు ఫ్రీ దర్శనం టికెట్స్ అనేది కంపల్సరీగా దొరుకుతాయి. 100% ఇది మాకు జరిగిందే మీకు చెప్తున్నాం. ఆ డేలో మీరు ఒకవేళ లేట్ అయినా కానీ ఇప్పుడైనా చేసుకోవచ్చు. ఇదే ఫార్ములా మేము ఫాలో అయినా మీరు కూడా ఫాలో కానీ మంచిగా ఉంటుంది. హలో, మనమైతే ఇప్పుడు శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోతున్నాం. మధ్యలో అయితే ఘాట్ రోడ్లో మధ్యలో ఆగినాం. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర. ఇక్కడైతే మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి ఆపమన్నాడు. शतयोजन शरधिनियोजन शरपरिलङ्घन